వెల్కమ్ టు K5 టీవీ. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 6 నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వలేదని వెంటనే అధికారులు స్పందించి ఎక్స్పైర్ ఏజెన్సీ నుండి జీతాలు వేయించాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వనందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెక్యూరిటీ కార్మికులు తెలిపారు. K5 టీవీ రిపోర్టర్ కె ఫయాజ్ అహ్మద్, కర్నూలు. నమస్కారం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం సెక్యూరిటీ గార్డ్స్గా. మాకు 6 నెలల నుంచి మాకు జీతాలు లేవు, ఏం లేదు. మాకు ఒక నెల తెస్తే మాకు 2 నెలలు అడుగుతుంటే ఒక నెల తెస్తున్నారు. మేము ఇళ్ళలో పిల్లలకి ఏం చదివించుకున్నాలో ఏం చేసుకోవాలా? మాకు ఒక నెల తెస్తే మాకు సరిపోవడం లేదు. 2 నెలలు అడిగితే ఒకటి వేస్తారు, మళ్ళీ తర్వాత వేస్తామంటారు. ఏమన్నా అడిగితే టార్గెట్లు పెడుతుంటారు, అవి పెడుతుంటారు. దాని నుంచి వచ్చేసి సూపరింటెండెంట్ సార్ని అడిగితే కూడా మాకు సంబంధం లేదని అడుగుతున్నారు. పెంచుతామని ఇంతవరకైనా పెంచడం లేదు. 6 నెలలకు ఒకసారైనా పెంచుతామన్నారు, కానీ ఇంతవరకైనా పెంచలేదు. జీతాలు అడిగితేనేమో అవి ఇవి అని ఏదేదో సాకులు చెప్పి పక్కకు తప్పుకుంటున్నారు. పిఎఫ్ఈఎస్ఐ కూడా సరిగా రావడం లేదు. 9,500లో మేము ఏం చేసుకోవాలా? 2 నెలలు తెస్తున్నానో మాకు పిల్లలకు కానీ, ఇంటి బాడిగలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇంట్లో సరుకులు కానీ తెచ్చుకుంటాము. ఒక నెల తెస్తే మాకేమొస్తుంది? ఇంట్లో పిల్లలకు చూసుకోవాలన్నా ఆరోగ్యాలు బాగలేవు, ఏం లేవు. మాకు ఒక నెల తెస్తే ఏం సంబంధం? ఏమన్నా అడిగితేనేమో దానికి దీనికి ఏదో ఒకటి లింక్ పెట్టేస్తాము. 2 నెలది ఏమన్నా అడిగితే మాత్రము లేదు, ఒకటి వేస్తామని చెప్తారు. ఏ అధికారి మాకు స్పందిస్తడం లేదు. మాకు ఒక నెల తెస్తారు, 2 అడిగితే ఒకటి వేస్తాడు. ఒకటిలో ఏమొస్తుంది? మాకు పిల్లలు జీతాలు కావాలి, మాకు జీతాలు రావడం లేదు. ఎక్స్పర్ట్ ఇవ్వడం లేదు. ఏమన్నా అడిగితే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. సూపరింటెండెంట్ సార్ కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మాకు సంబంధం లేదు, వేస్తామని చెప్తున్నారు. అంతే. మేము ఎన్నెల్లా ఉంటాము. ప్రఫుల్లత. మేము జనరల్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్లమన్నా. మేము జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నా. మాకు ఇది తప్ప వేగది లేదన్నా. పిల్లలు ఆకలితో ఉంటారు. స్కూల్ ఓపెన్ అయినాయి, స్కూళ్ళకి ఫీజులు కట్టాలా. దసరా పండగ వస్తుంది. 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ పెట్టుకొని తిన్నిక లేకుండా అలమటిస్తున్నామన్నా. కొంతమంది లోకల్స్ ఉంటారు, కొంతమంది నందికొట్కుంట నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ అయ్యి వస్తుంటారు. తిండి తినక, టిఫిన్లు తినక డబ్బుల్ని ట్రావెల్ పెట్టుకొని ఇట్లా వస్తుంటారు. చాలా బాధల్లో ఉన్నారు. ఇటు అందరం ఒకటే ఇక్కడ ధర్నా చేస్తుంటే సూపరింటెండెంట్ సార్ కూడా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారిని ఆశ్రయించుదామని వచ్చినాము. కలెక్టర్ గారే మాకు ఎట్లా సాయం చేయాలని మేము ఆశపడుతున్నాము. మేము ఎక్స్పర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాము. నేను 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మా ఎక్స్పర్ట్ యాజమాన్యం ఇస్తాం అంటున్నారు. అదో వారము మంగళవారము, గురువారము, మంగళవారం పాయ, గురువారం వచ్చా, సోమవారం వచ్చా అని నెల పోతూనే ఉంది. ఒక 3 నెలల నుంచి పెండింగ్ ఉంది. పిల్లలు ఎట్లా పడగాల? ఆడ పిల్లలు ఎట్లా చదవాలా? ఇంటి బాడిగాలు ఉంటాయి, వడ్డీలకి తెచ్చుకుని ఉంటాము. వడ్డీలు ఎట్లా కట్టుకోవాలా? ఎట్లా జీవనం సాగించాలా అని మేము చాలా బాధపడుతుంటాము. సూపరింటెండెంట్ సార్కి ఏమో అడుగుతూనేమో ఆయన మాకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడ కలెక్టర్ గారిని ఆశ్రయించి ఇక్కడ ధర్నా చేస్తున్నామన్నా. నా పేరు రాజేంద్ర సింగ్ అన్న. 355 సెక్యూరిటీ ఏజెన్సీ ఎక్స్పర్ట్ నుంచి మేము